ముందుగా బ్రహ్మశ్రీ మైలవరపు అనే నా యూట్యూబ్ ఛానల్ని విశేషంగా ఆదరిస్తూ ఉన్న ధర్మపూర్వకమైనటువంటి సందేహాలని మీరు ప్రకటిస్తూ ఉంటే దానికి నేను ఇస్తున్నటువంటి ఆ సమాధానాలకి సంతృప్తి పడి మరింత ఆనందంగా అనేకమైన సందేహాలని అడుగుతూ తీర్చుకుంటూ ఉన్నటువంటి ఆ విధానానికి చాలా ఆనందపడుతూ అందరికీ నమస్కారాలు సమర్పిస్తున్నాను. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది కదా. ఈ శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం గురించి 4 మాటలని అనుకుందాం. శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి శ్రావణ గౌరీ అనాలిగా. పైగా శివుని భార్య పార్వతి కాబట్టి ఆ పార్వతి అనే నామానికి బదులుగా ఎందుకు గౌరీ అని పెట్టారు? శ్రావణ పార్వతిని పెట్టాలిగా, ఎందుకు ఇలా పెట్టారు? ఒకే ఒక్క యథార్థాన్ని గమనించాలి. ఏదైనా పూర్వపు ఇతిహాస పురాణాల్లో విషయం చెప్పబడితే ఎందుకు ఇలా జరిగింది, ఏమిటిది, ఇలా ఉండడానికి కారణం ఏమిటి అని ఆ విధమైన దృష్టితో మనం ఆలోచిస్తే యథార్థం ఏమిటో మనకి అర్థమవుతుంది. అలా కాకుండా గుడ్డిగా కళ్ళు మూసుకుని చేసేస్తే ఏమీ అర్థమయ్యేది ఉండదు. మరొక్క మాట చెప్తాను ఈ సందర్భంగా. మనం ఈవేళ మన పురాణ, మన ఇతిహాస, మన వ్రతాలని వీటిని అలా ప్రశ్నించాలనే దృక్పథంతో చూడాలి. ఎందుకని? హిందూ ధర్మాన్ని ఇష్టపడినటువంటి వాళ్ళు ఇలా మనని దుర్విమర్శ చేస్తూ, ఎగతాళి చేస్తూ, ప్రశ్నల్ని వేస్తూ ఉంటే వాళ్ళకి సమాధానాన్ని గట్టిగా చెప్పి నోరు మూయించడానికైనా సరే మనం నేర్చుకోవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. ఆ దృష్టితో మంగళ గౌరీ వ్రతం గురించి 4 మాటలను అనుకుందాం. మంగళము అని అనగానే అమంగళంగా భావిస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఓ గృహప్రవేశ ముహూర్తాన్నో, ఉపనయనాన్నో, వివాహాన్నో దేనైనా సరే మంగళవారం నాడు ముహూర్తం పెడితే ఏమండి మంగళవారం వద్దు, ఇంకో రోజుకు మార్చండి అని స్పష్టంగా అడుగుతారు. ఎందుకని? మంగళవారం ఏదో ఒక అమంగళాన్ని కలిగిస్తుంది అనే ఒక స్పష్టమైనటువంటి నమ్మకం లోకంలో అలా వచ్చేసింది కాబట్టి. ఇది ఒక అనుమానం. 2, ఆమె శంకరుని భార్య కాబట్టి పార్వతి కావాల్సి వస్తే గౌరీ అనే పేరు ఎందుకు మార్చుకుంది ఆవిడ? ఆ పేరుతో ఈ వ్రతాన్ని ఎందుకు చేసుకోవాలి? ఇది 2వ ప్రశ్న. 3, ఎక్కడైనా 10 మంది స్త్రీలు కలిసి చక్కనైనటువంటి ఉత్సవాన్ని చేసుకోవాలి అని అన్నట్లయితే వాతావరణం ప్రశాంతంగానూ 10 మంది రావడానికి పోవడానికి అనుకూలంగా ఉండేటటువంటి కాలంలోనూ చేసుకుంటారు కదా. శ్రావణ మాసం అంటే ఆకాశం నిండుగా నల్లని కారు మబ్బులు బట్టి విపరీతంగా వర్షాన్ని కురిపించేస్తూ ఉంటే నేలంతా బురదగా ఉంటుంది, చిత్తడిగా ఉంటుంది. పైగా ఆడవాళ్ళందరూ కూడా పట్టు చీరలతో వస్తారు కాబట్టి ఆ కింది కుచ్చెళ్ళని తడిసిపోతూ ఉంటాయి. ఏమి అనుకూలతుందని ఈ శ్రావణ మాసంలో ఈ మంగళవారం నాడు ఈ గౌరీ వ్రతం నెలపొడుగునా చేసుకోవాలనుకున్నారు? ఆలోచించి చూడండి. ఇంకొక మాట చెప్పుకుని లోపలికి వెళదాం. గౌరీ అంటే శంకరుని భార్య, లక్ష్మి అంటే విష్ణువు భార్య. లోకంలో శివ కేశవ భేదాన్ని ఇంకా పాటించేటటువంటి ఛాందసులు చాలామంది ఉన్నారు. రహస్యంగా చెవి దగ్గరికి వచ్చి అబో శివుడనే మాట అనకో, స్నానం చేసేయి, ఆ మాట అంటే నువ్వు స్నానం చేసి రావాలి అని చెప్పేవాళ్ళు ఇంకా ఉన్నారు లోకంలో. మరి ఆ శివ కేశవ భేదం లోకంలో ఇంత విపరీతంగా ఉంటే ఆ లక్ష్మీదేవి ఇదే శ్రావణ మాసంలో ఈ గౌరీదేవి వ్రతాన్ని ఎందుకు చేసుకోవాలని చెప్పింది? అలాగే ఈ గౌరీదేవి కూడా ఆ లక్ష్మీ వ్రతాన్ని ఈ మాసంలోనే ఎందుకు చెయ్యాలి అని చెప్పి అంగీకరిస్తోంది? ఇలా ప్రశ్నల పరంపర వచ్చేస్తుంది కొద్ది ఆలోచనతో చూస్తే. అన్నిటికీ సమాధానాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. శంకరుడు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి వేళ హిమవంతుడున్నాడే, హిమవత్ పర్వతం అంటారు, ఆయన తన కూతురైనటువంటి శైలజ, శైలం అంటే పర్వతం, జ అంటే కూతురు, ఆ శంకరుని వద్ద పరిచర్య చేయి అని పంపించాడు. పరిచర్య అంటే సేవ.
ఆ శంకరుడు బ్రహ్మచారి, ఈమె కూడా వివాహం కానటువంటి అవివాహిత, నిర్జన అరణ్యం. అలాంటి సందర్భంలో ఎవరైనా అటువంటి బ్రహ్మచారి వద్దకి తన అవివాహితురాలైనటువంటి అమ్మాయిని పంపిస్తారా? హిమవంతుడు పంపాడు. పరిచర్య చేయమన్నాడు. ఆ శంకరుడు సుందరుడు, శంకరుడు బ్రహ్మాండమైనటువంటి ఐశ్వర్యవంతుడు. అది మరో మార మాట్లాడుకుందాం, ఎంత ఐశ్వర్యవంతుడో తెలియజేస్తాను. నియమభంగం కానటువంటి వాడు, కానిచ్చుకోనటువంటి వాడు, అన్నిటికీ మించి సమయపాలన మరింతగా పాటించేవాడు. పార్వతికి పూర్వజన్మమైనటువంటి ఆ శైలజ ఆయన చూసింది. ఆయన ఏ విధమైన ప్రవర్తన, నడవడిక, సమయ విధానం, ఏ సమయానికి ఏం చేస్తున్నాడో గమనించింది. అంతే. ఆయన స్నానానికి గంగానదికి వెళుతున్నాడు అనగానే నారబట్టని సిద్ధం చేసి ఇచ్చేది, ఆయన వెళ్ళేవాడు. ఆయన వచ్చేసరికి రుద్రాక్షమాలని, పుష్పాలని, ఆయన కూర్చోవడానికి ప్రత్యేకమైనటువంటి ఆసనాన్ని, ఆయనకి దండాన్ని, కమండలాన్ని, దాని నిండుగా జలాన్ని, ఇంకా కావలసినటువంటి పూజా వస్తువులన్నింటినీ సిద్ధం చేసి ఉంచేది. ఆయన ఏనాడు చెప్పలా ఇవి సిద్ధం చేయమని. ఈవిడ ఏనాడు అడగలా ఏమేం తెచ్చిపెట్టాలి అని. దాన్ని అవగాహన అంటారు. పూర్వపు ఇతిహాస పురాణాలని విన్నా, వినిపించినా, చదివినా, చదివించినా ఇలాంటి ఆలోచనలు చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలకి కలుగుతాయి. అంతేకాదు, నాన్న భయం ఉన్నటువంటి ఆడపిల్ల కాబట్టి అతడు బ్రహ్మచారి అయినా ఏమాత్రం దుర్దృష్టితో ఆయన చూడలే. ఆయన కూడా నియమభంగం ఏమాత్రము చేయనటువంటి వాడు, చేసుకోనివాడు కాబట్టి ఆయన ఈమె ఏ విధంగా మరో దృష్టితో చూడలే. కానీ మన్మథుడు ఎప్పుడైతే పుష్ప బాణాన్ని వేశాడో శంకరుని మీద, ఆ సమయంలో పార్వతి తనకి మధుకమాల అంటే చక్కనైనటువంటి రుద్రాక్షలతో సమానమైనటువంటి మాలని ఇస్తూ ఉంటే దుర్దృష్టితో చూశాడు శంకరుడు. ఎవరు నా అమోఘమైనటువంటి ఏకాగ్రతని భంగం చేశాడు అని ఎదురుగా వణికిపోతూ కనిపించాడు మన్మథుడు. ఇంద్రుని ఆజ్ఞకి అనుగుణంగా ఆ పూలబాణాన్ని వేశాడు. వెంటనే మన్మథుడిని తన మూడవ కన్ను తెరిచి బూడిద చేసేసాడు. అప్పుడు పార్వతి మనసులో తీవ్రంగా దుఃఖించుకుని, నినింద రూపం హృదయేన పార్వతి, నాలో ఏం తక్కువ అనేటటువంటి అభిప్రాయంతో అలా ఆ మన్మథుడిని భస్మం చేశాడు. నేనేం దుర్దృష్టితో చూడలేదే ఆయన్ని, నా తప్పు ఇక్కడే ఉంది అని, నేనంటూ వివాహమే చేసుకోవలసి వస్తే ఇతని మెడలు వంచి ఇతని చేతనే తాళి కట్టించుకుంటాను అని ప్రతిజ్ఞ చేసుకుని అమాంతంగా తండ్రి దగ్గరికి వచ్చింది. ఏమిటమ్మా అలా ఉన్నావు? ఇది జరిగిన వృత్తాంతం. ఈ క్షణంలోనే నేను నిర్జన అరణ్యానికి తపస్సుకు వెళుతున్నానంది. ఊమా ఊమా ఊ అంటే తపస్సు, మా వద్దు, నువ్వు చిన్న శరీరం కలిగిన దానివి, అంటే చిన్న వయసు దానివి, దిరిశన పువ్వులా ఉండేటటువంటి దానివి, కోమలమైనటువంటి శరీరం ఉన్న దానివి, నువ్వు తపస్సుకి వెళ్ళకని హిమవంతుడు తండ్రి, అలాగే తల్లి అయినటువంటి మేనా ఇద్దరూ కూడా ఆమె ప్రాధేయపడ్డారు. కాదు, నేను శంకరుడిని మాత్రమే వివాహం చేసుకుంటాను. పినాకపాణిం పతిమాప్తుమిచ్చతి. వెళ్ళి అక్కడ గ్రీష్మే పంచాగ్ని మంచస్థ, మంచి ఎండల కాలం వచ్చినప్పుడు పైన సూర్యాగ్ని, 4 వైపులా అగ్నిని రగుల్చుకుని ఆ 5 అగ్నుల మధ్య తపస్సు చేసింది ఆవిడ. వర్షాసు స్థండిలా స్థండిలేశయ, విపరీతమైనటువంటి వర్షాలు దెమ్మరించే వర్షకాలం వచ్చినప్పుడు ఆ బహిరంగ ప్రదేశంలోనే ఉండి అలా వర్షానికి తడుస్తూ తపస్సు చేసింది. ఎముకలు కొరికేసేటటువంటి అమోఘమైన చలి వచ్చినటువంటి ఆ చలికాలంలో ఏమాత్రము చలించకుండా తపస్సు చేసింది.
అలా తపస్సు చేసుకున్న తర్వాత శంకరుడే దిగొచ్చాడు ఆవిడ దగ్గరికి. నేను ఖచ్చితంగా నీకు తవాస్మిదాసహ, నీ తపస్సుకి మెచ్చి నేనే నీకు దాసుణ్ణి అవుతున్నాను అని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అర్థమైందా? అంటే ఏమని తెలుస్తోంది ఇక్కడ విశేషం? ఏ శైలజ అంటే పర్వతానికి పుట్టినటువంటి ఈమె ఆ శంకరుని తన దగ్గరికి రప్పించుకోగలిగిందో, రప్పించుకున్నటువంటి ఆ కాలానికి ఇంత విపరీతమైనటువంటి తపస్సుని చేసి 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 ఉన్న కారణంగా ఆమె శరీరం గౌరవర్ణం అయిపోయింది. అంటే ఎండిన దర్భ గడ్డి ఏ విధమైనటువంటి లేత పసుపు పచ్చని రంగుకి మారిపోతుందో అలా అయిపోయి గౌరీ అయింది. అంచేత ఏ గౌరిగా ఉన్నటువంటి ఆమె శంకరుడి మెడలు వంచి రప్పించి వివాహాన్ని చేయించుకోగలిగిందో, ఆ మెడలో తాళిని కట్టించుకోగలిగిందో, ఆ శక్తి నాకు కూడా ఇవ్వవలసిందని ప్రతి స్త్రీ కూడా ఆ మంగళాన్ని కలిగించేటటువంటి గౌరీ వ్రతాన్ని కానీ చేసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అని ఆ ఉద్దేశంతో ఈ వ్రతాన్ని ఏర్పాటు చేశారు. మంచిదే. మరి శ్రావణ మాసంలో అయినప్పుడు శ్రావణ గౌరి అనకుండా మంగళగౌరి ఎందుకన్నారు? గుర్తుంచుకోవాల్సిన విషయం. మంగళము అంటే ఇలా హారతిని ఇస్తూ ఉంటే మంగళం 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 అని పాడతారే, అది కాదు అర్థం ఇక్కడ. ఏ భార్య భర్తతో ఉంటుందో, ఏ భర్త భార్యతో కలిసి ఉంటాడో అది నిజమైనటువంటి హైందవ సంప్రదాయంలో మంగళము అనే మాటకి అర్థం. కాబట్టి ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా వివాహం అయ్యాక భార్య భర్తలు అవుతారు కదా. అలాంటి ఆ ఇద్దరు ఏవేవో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు కలిగి దూరంగా ఉంటున్నట్టయితే వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయగలిగిన శక్తి ఈ మంగళ గౌరీ వ్రతానికి ఉంటుంది. వివాహాల్లో అమ్మాయి చేత గౌరీ పూజని చేయిస్తూ ఉంటారు. ఎందుకని? ఏ గౌరీ ఆ భర్త అయినటువంటి శంకరుడి మెడలు వంచి స్వయంగా రప్పించుకుని వివాహం చేయించుకోగలిగిందో, అలా ఈ గౌరీ పూజని చేసేటటువంటి వధువు అంటే ఇంకా భార్యగా కానటువంటి ఈ ఆడపిల్ల తన భర్త తన మాట వినేలాగాను, తన వెంట అతడు తిరిగేలాగాను చేయించుకోగలిగిన శక్తి ఈ పూజలో ఉంది. కాబట్టి గౌరీ పూజని అందుకు చేయించుకుంటారు. దురదృష్టవశాత్తు ఈవేళ మాకు వాహనం సిద్ధంగా ఉంది, చుట్టాలు భోజనానికి ఎదురు చూస్తున్నారు, గౌరీ పూజ వద్దు అని అంటే నష్టపోయేది అమ్మవారా? మనం ఆలోచించుకు చూసుకోవాలి. ఈ సందర్భంలో నేను చాలా హాస్య ప్రసంగం చేయగలను, అది మీకు బాగా నచ్చచ్చు, కానీ అది అన్యాయం. చిక్కనైనటువంటి పాలలో నీళ్లు పోయాలి అంటే ఈ సందర్భాల్లో హాస్య ప్రసంగాన్ని చేసి మీ బుద్ధిని మరోవైపుకి మార్చేయాలి. తప్పు అది. ఖచ్చితంగా ఉన్నట్టుగా చెప్పుకుంటే హృదయంలోకి వెళుతుంది, బుద్ధిలో నిలబడుతుంది ఆ రహస్యం. కాబట్టి తల్లులారా, అమ్మాయిల చేత ఖచ్చితంగా వధువు వేషంలో ఉన్నప్పుడు గౌరీ పూజని చేయించండి. భార్యాభర్తలకి అన్యోన్యత ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసంలో మొట్టమొదట మంగళ గౌరీ వ్రతాన్ని చేయడము అంటే ధనం సంపాదించడానికి ముఖ్యమైనటువంటి శుక్రవారం కంటే కూడా అన్యోన్యత అతి ముఖ్యమని తెలియచేస్తుంది ఈ వ్రతం అని అర్థం చేసుకోగలగాలి. భార్యాభర్తలు అన్యోన్యంగా లేనప్పుడు డబ్బు మూటలు 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 సంపాదించి ఏం ప్రయోజనం? అయినా ఈవేళ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటటువంటి మాకు ఇన్ని గంటల సేపు వివాహంలో కూర్చోవడం ఎలా సాధ్యపడుతుంది అనుకోకూడదు. జీవితంలో వివాహం చేసుకునేది ఒకే ఒక్క మారు అనేటటువంటి ఆలోచనే మనకుంటే గౌరీ పూజని చేసుకుంటే వివాహం ఒక్క మారే అయ్యే అవకాశం ఉంటుంది అని అమ్మవారే తెలియజేస్తుంది. కాబట్టి అలా చేసుకుంటే మంచిది. ఇక రెండవ ముచ్చటని తెలియచేస్తాను. చిత్తడిగా ఉండేటటువంటి వర్షకాలంలో నేలంతా బురదలతో నిండిపోయేటటువంటి ఈ శ్రావణ మాసంలో ఎందుకు ఇలా అమ్మవారు శ్రావణ
మాసంలో మంగళగౌరి వ్రతం అనే పేరుని పెట్టి ఈ వ్రతాన్ని ఈ కాలంలో చేసుకోమన్నారు? లోకంలో గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, చక్కనైనటువంటి వర్షానికి భూమి తడిసి పదునెక్కి ఆ రైతైనటువంటి వాడు నాగల్ని బట్టి బాగా దున్ని అక్కడ విత్తనాన్ని వేస్తే దాని ద్వారా వచ్చేటటువంటి పంట సుఖంగా ఉంటే 4 వేళ్ళు నోటిలోనికి వెడితే అప్పుడు కదా ఏదైనా మనం పండగని చేసుకోగలం. అంచేత ధనం కంటే కూడా అతి ముఖ్యమైనది తిండి అనే యథార్థాన్ని తెలియచేస్తూ అమ్మవారు మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకో అని చెప్పింది. తల్లులారా ఒకటి గుర్తుంచుకోండి, వివాహం అయినటువంటి సంవత్సరం నుండి 5 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా మంగళగౌరీ వ్రతాన్ని చేయించండి. మీ పిల్లలతో మీరు పక్కనే ఉండి వాళ్ళ చేత చేయించండి. అన్యోన్యత ఎంత గొప్పగా ఉంటుందో గమనించండి. పెద్దలైనటువంటి వాళ్ళు ఈవేళ 90 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు కూడా విడిపోవాలనే ఆలోచన లేకుండా కలిసే ఉంటున్నారంటే కారణం ఆ వివాహం అయిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఈ మంగళ గౌరీ వ్రతాన్ని తల్లులు పిల్లల చేత చేయించారు కాబట్టి. బాగా గుర్తుంచుకోండి, ముందు భోజనం, ఆ తర్వాత ధనం తప్ప ధనం తర్వాత మాత్రం భోజనం కాదు, పంట ముఖ్యం. అంచేత భూదేవికి సంకేతం అదిగో ఆ మంగళగౌరి, అన్యోన్యతకి ప్రతీక ఆ మంగళగౌరి. అటువంటి మంగళ గౌరీ వ్రతాన్ని మీరందరూ ఆచరింపచేయండి మీ పిల్లల చేత. మీ పిల్లలందరూ ఆచరించేలా చేయండి. అన్యోన్యతకి ఏ విధమైనటువంటి భంగము లేకుండా, అటువంటి ఆలోచనే కూడా కనీసం లేకుండా ఉండేలా చేయండి. చక్కరైనటువంటి పాడి పంటలతో కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోండి. శ్రీ గౌరి అనుగ్రహ ప్రాప్తిరస్తు.